అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో అద్భుతమైన సిరీస్ అయిన మిస్ మార్వెల్ గురించి. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ లో విడుదలైంది మరియు మార్వెల్ అభిమానులకు ఒక కొత్త హీరోని పరిచయం చేసింది, కమలా ఖాన్ అంటే మిస్ మార్వెల్. ఈ వీడియోలో మనం మిస్ మార్వెల్ సిరీస్ యొక్క పూర్తి కథను, పాత్రలను, థీమ్స్ లను మరియు దాని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో ఎలా అనుసంధానం అవుతుందో వివరంగా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని ఆస్వాదించండి, ఎండ్ వరకు చూడండి. అలాగే మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ మార్వెల్ అనేది 2022లో డిస్నీ ప్లస్ లో విడుదలైన 6 ఎపిసోడ్ల సిరీస్. ఈ సిరీస్ మార్వెల్ కామిక్స్ లోని కమలా ఖాన్ అనే పాత్ర ఆధారంగా రూపొందించబడింది. ఈ సిరీస్ ని కే అలీ సృష్టించారు. మిస్ మార్వెల్ కథ కమలా ఖాన్ అనే 16 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. కమల ఒక సాధారణ హై స్కూల్ విద్యార్థిని. ఆమె కెప్టెన్ మార్వెల్ యొక్క భారీ అభిమాని. ఆమె కామిక్ బుక్స్, సూపర్ హీరోలు మరియు ఫ్యాంటసీ కథలంటే ఇష్టపడుతుంది. కమల తన జీవితంలో సాధారణ టీనేజ్ సమస్యలతో పాటు తన పాకిస్తానీ సంస్కృతి మరియు అమెరికన్ జీవనశైలి మధ్య సమతుల్యం పాటించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆమె తల్లి మునీబా, చాలా కఠినంగా ఉంటారు మరియు కమలాకు తన స్వేచ్ఛ కోసం పోరాడాల్సి వస్తుంది. సిరీస్ మొదటి ఎపిసోడ్లో కమల తన స్నేహితుడు బ్రూనో కారెల్లీతో కలిసి అవెంజర్ ఖాన్ అనే సూపర్ హీరో ఈవెంట్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అక్కడ ఆమె కెప్టెన్ మార్వెల్ కాస్ప్లే చేయాలని కలలు కంటుంది. అయితే ఆమె తల్లి ఆమెను అనుమతించదు. అయినప్పటికీ కమల రహస్యంగా అవెంజర్ ఖాన్ కు వెళ్తుంది మరియు అక్కడ ఆమె తన గ్రాండ్ మదర్ సనా నుంచి వచ్చిన ఒక పురాతన బ్యాంగిల్ ను ధరిస్తుంది. ఈ బ్యాంగిల్ ఆమెకు అతీంద్రియ శక్తులను ఇస్తుంది మరియు ఇక్కడ నుంచి కమల యొక్క సూపర్ హీరో జర్నీ మొదలవుతుంది. కమల యొక్క శక్తులు కామిక్స్ లోని వాటికి కొంత భిన్నంగా ఉంటాయి. కామిక్స్ లో కమల ఒక ఇన్హ్యూమన్ మరియు ఆమె శరీరాన్ని సాగతీయటం, పెద్దదిగా లేదా చిన్నదిగా మార్చడం వంటి శక్తులను కలిగి ఉంటుంది. అయితే సిరీస్ లో ఆమె శక్తులు ఆమె బ్యాంగిల్ నుంచి వస్తాయి. ఇది ఆమెకు హార్డ్ లైట్ కన్స్ట్రక్ట్లను సృష్టించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ శక్తులు ఆమెకు ప్లాట్ఫామ్లు, షీల్డ్లు లేదా ఆయుధాలు సృష్టించడానికి సహాయపడతాయి. ఈ శక్తులు ఆమె సృజనాత్మకత మరియు ఊహాశక్తితో ముడిపడి ఉంటాయి. ఇది సిరీస్ కు ఒక ప్రత్యేకమైన విజువల్ స్టైల్ ను ఇస్తుంది. కమలా ఖాన్ సిరీస్ యొక్క కేంద్ర పాత్ర. ఇమాన్ వెలీనా ఈ పాత్రలో అద్భుతంగా నటించింది. కమల ఒక ఉత్సాహవంతమైన, సృజనాత్మకమైన టీనేజర్. ఆమె సూపర్ హీరోలను ఆరాధిస్తుంది మరియు తన సొంత గుర్తింపును కనుగొనటానికి ప్రయత్నిస్తుంది. బ్రూనో కారెల్లి కమల యొక్క బెస్ట్ ఫ్రెండ్ మరియు ఒక టెక్ గీక్. అతను కమలకు ఆమె శక్తులను అర్థం చేసుకోవటంలో సహాయపడతాడు. మునీబా ఖాన్ కమల యొక్క తల్లి. ఆమె కఠినమైన తల్లిగా కనిపిస్తుంది, కానీ తన కుమార్తె భద్రత కోసం ఆందోళన చెందుతుంది. యూసఫ్ ఖాన్ కమల యొక్క తండ్రి, ఆమెకు సపోర్ట్ చేసే వ్యక్తి. నకియా బహదీర్ కమల యొక్క స్నేహితురాలు. ఆమె మసీదులో కమలతో కలిసి ఉంటుంది మరియు సామాజిక సమస్యలపై దృష్టి పెడుతుంది. కమ్రాన్ కమల జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తి. ఆమె శక్తులకు సంబంధించిన రహస్యాలను వెల్లడిస్తాడు. మొదటి ఎపిసోడ్లో కమల తన జీవితాన్ని మరియు అవెంజర్ ఖాన్ ను వెళ్లాలనే కలను పరిచయం చేస్తుంది. ఆమె తన గ్రాండ్ మదర్ నుంచి వచ్చిన బ్యాంగిల్ ను ధరించి ఆమెకు శక్తులు వస్తాయి. ఈ ఎపిసోడ్ కమల యొక్క సాధారణ జీవితాన్ని మరియు ఆమె సూపర్ హీరో జర్నీ యొక్క మొదటి అడుగును చూపిస్తుంది. ఎపిసోడ్ 2 కమల తన శక్తులను అన్వేషిస్తుంది మరియు బ్రూనో సహాయంతో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఎపిసోడ్లో కమ్రాన్ అనే కొత్త పాత్ర పరిచయం అవుతుంది మరియు కమల తన స్కూల్ జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. ఎపిసోడ్ 3 ఈ ఎపిసోడ్లో కమల తన బ్యాంగిల్ యొక్క మూలాల గురించి తెలుసుకుంటుంది. ఆమె తన గ్రాండ్ మదర్ సనా మరియు ఆమె కుటుంబ చరిత్ర గురించి లోతుగా తెలుసుకుంటుంది. ఈ ఎపిసోడ్ కమల యొక్క సంస్కృతి మరియు గుర్తింపును లోతుగా చూపిస్తుంది. ఎపిసోడ్ 4 కమల పాకిస్తాన్ కు ప్రయాణిస్తుంది. అక్కడ ఆమె తన గ్రాండ్ మదర్ సనాను కలుస్తుంది. ఈ ఎపిసోడ్లో కమల తన శక్తులకు సంబంధించిన రహస్యాలను మరియు ఆమె కుటుంబ చరిత్రను తెలుసుకుంటుంది. ఈ ఎపిసోడ్ సిరీస్ కు ఒక భావోద్వేగ లోతును జోడిస్తుంది. ఎపిసోడ్ 5 ఈ ఎపిసోడ్లో కమల తన గ్రాండ్ మదర్ యొక్క గతాన్ని మరియు భారతదేశ విభజన సమయంలో జరిగిన సంఘటనలను తెలుసుకుంటుంది. ఈ ఎపిసోడ్ సిరీస్ లో అత్యంత భావోద్వేగమైన భాగం. సిరీస్ యొక్క ఫైనల్ ఎపిసోడ్లో కమల తన సూపర్ హీరో గుర్తింపును పూర్తిగా స్వీకరిస్తుంది. ఆమె తన శక్తులను ఉపయోగించి తన సమాజాన్ని కాపాడుతుంది మరియు తన కుటుంబంతో సమతుల్యతను సాధిస్తుంది. ఈ ఎపిసోడ్లో కమల అధికారికంగా మిస్ మార్వెల్ గా మారుతుంది. మిస్ మార్వెల్ సిరీస్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక ముఖ్యమైన భాగం. సిరీస్ యొక్క చివరి ఎపిసోడ్ లో కమల యొక్క DNA లో ఒక మ్యుటేషన్ ఉందని వెల్లడిస్తుంది. ఇది MCUలో
ఎక్స్-మెన్ ను పరిచయం చేయడానికి ఒక సూచనగా ఉంది. అలాగే సిరీస్ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ లో కరోల్ డాన్వర్స్ కనిపిస్తుంది. ఇది ద మార్వెల్స్ చిత్రానికి ఒక సెటప్ గా ఉంది. మిస్ మార్వెల్ అనేది ఒక హృదయాన్ని తాకే స్ఫూర్తిదాయకమైన మరియు ఆకర్షణీయమైన సిరీస్. ఇది సూపర్ హీరో యాక్షన్ మరియు భావోద్వేగ కథనాన్ని సమతుల్యం చేస్తుంది. కమలా ఖాన్ యొక్క ప్రయాణం ప్రతి ఒక్కరికి సంబంధించింది, ఎందుకంటే ఇది స్వీయ ఆవిష్కరణ, గుర్తింపు మరియు ధైర్యం గురించి మాట్లాడుతుంది. మీరు ఈ సిరీస్ ను ఇంకా చూడకపోతే డిస్నీ ప్లస్ లో చూడండి మరియు కమలా ఖాన్ యొక్క అద్భుతమైన ప్రయాణంలో భాగం కండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.